కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రాఖీ పండుగ సందర్భంగా వితంతు ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పిఠాపురం శాసనసభ్యులు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 20 నుంచి 45 సంవత్సరాలలోపు వయసున్న వితంతు మహిళలకు ఇంటింటికి వెళ్లి చీరలను అందజేస్తున్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఇక 5-మ్యాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి చేతుల మీదుగా చీరల పంపిణీ చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గం మొత్తంలో సుమారు 2800 చీరలు పంపిణీ చేయనున్నట్లు నాయకులు తెలిపారు. ప్రతి వార్డు ఇన్ఛార్జ్ వీర మహిళల ద్వారా లబ్ధిదారులకు చీరలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలోని 30 వార్డుల్లో భాగంగా 20, 21, 22, 10, 11 వార్డుల్లోనూ చీరల పంపిణీ జరిగింది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తమకు సొంత సోదరుడిలా పవన్ కళ్యాణ్ చీరలు అందించడం ఎంతో ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇన్ఛార్జీలు, వీర మహిళలు పాల్గొన్నారు. లాస్ట్ పోయిన సంవత్సరం అదేందమ్మా, పోయిన సంవత్సరం వస్తుంది కదా. ఇప్పుడు ఎవరికంటే 45 సంవత్సరాల లోపల వయసు ఉండి పెన్షన్ తీసుకున్నటువంటి ఒంటరి మహిళలకి ఈవేళ ఒక అన్నగా మిమ్మల్ని అందరూ చెల్లిగా భావించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క పెద్ద మనసుతో చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 45 సంవత్సరాల లోపు ఉండి ప్రభుత్వ పెన్షన్ అందుకుంటా ఉన్నారు అటువంటి ఒంటరి మహిళ, వితంతు మహిళలందరికీ కూడా ఒక తోబుట్టువుగా వారికి కానుకగా, రాఖీ పౌర్ణమి కానుకగా ఒక చక్కటి చీర పంపించడం జరిగింది. పోయిన సంవత్సరం ఆ మహానుభావుడు మా అన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మళ్ళీ గుర్తుపెట్టుకుని ఏదో ఆ సంవత్సరం ఇచ్చారులే, అది ఏదో అనుకున్నాం, రాజకీయంగా ఇచ్చారనుకున్నాం. లేదు, నిజమైనటువంటి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మళ్ళీ గుర్తుపెట్టుకుని మాకు పంపించారని వాళ్ళు చెప్పారు. ఈ చీరలన్నీ కూడా మేము మన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు గారి సమక్షంలో వార్డు ఇన్ఛార్జీలు అందరితో కలిపి వీర మహిళలు, జనసేన నాయకులు, జన సైనికులు కూడా అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఆడపడుచుకు ఆ చీర అందించి ఒక అన్నగా మీకు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారమ్మా, ఆయన పంపించగా మేము వచ్చాము, మీకు ఏ కష్టం వచ్చినా సరే మీరు మా దగ్గరికి వచ్చి చెప్పుకుంటే ఆ కష్టాన్ని మేము తీర్చడానికి మేము సర్వ విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్తూ, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనకి ఎమ్మెల్యేగా ఉండడం అన్నది ఆయన చేసిన దాతృత్వం గురించి తెలియని వాళ్ళకి చెప్తూ ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళి ఆయన ఈరోజు లాస్ట్ ఇయర్ కావచ్చు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రతి వితంతువుకి సారి మంచి కానుక పంపించి ఈ రోజున వారందరినీ కూడా ఆనందపరిచే విధంగా వారందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏదైతే అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా వారి ఈ రోజున కానుక పంపించే కార్యక్రమం మా చేతుల మీద సంతోషం. ఇటువంటి దాతృత్వం కలిగినటువంటి నాయకులు ఈ పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా రావడం ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఎందుచేత చెప్తున్నానంటే చాలా మంది శాసనసభ్యులు చేశాము, కానీ ఈ రకంగా ప్రతి ఇంటిలోని ఒక అన్నగా నేనున్నాను అనే దిశగా ఈ రోజున చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో చోటు చేసుకున్న సందర్భం మీ అందరికీ కూడా